20 సంవత్సరాలుగా మిడ్జిల్ మండల్ జెడ్పీటీసీగా, అప్పుడు ఉమ్మడి మండలం, ఇప్పుడు మిడ్జిల్ ఊరుకొండ మండలం. ఈరోజు కృతజ్ఞత సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మన వాకిటి సిఆర్ఈ గారికి, అదేవిధంగా మన అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారికి, మన లోక్సభ ఎంపీ నాగర్ కర్నూల్ మల్లు రవి గారికి, మన చైర్మన్లకి, మన ఎమ్మెల్యేలకి, సమయం తక్కువ ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, పొద్దుటి నుండి వానొస్తుందా రాదా, సభ ఉంటుందా రాదా, మన నాయకుడిని చూడాలని చెప్పి ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారి అభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. పోయిన నెలలనే ఉదండపూర్కి వచ్చినాడు, జడ్చర్లకు వచ్చినాడు. పోయిన నెల 5వ తారీఖు, మళ్ళీ ఈరోజు 4వ తారీఖు. నేను ఎప్పుడు చూడలే ఒకటే నెలలో సీఎం గారు ఒక నియోజకవర్గంకి రావడం. ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు మిడ్జిల్ మండల్ 20 సంవత్సరాలు పూర్తవుతుంది, మిడ్జిల్ ఊరుకొండ వాసులు మిమ్మల్ని ఆహ్వానిస్తుందంటే ఖచ్చితంగా వస్తా అని చెప్పి మాట మీద నిలబడి ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినారు, జడ్చర్లకు వస్తే ఏమి ఇస్తున్నారని. నేను ఒకటే అడుగుతున్నా, 10 సంవత్సరాల్లో 2013 నుండి 2023 వరకు, 2014 నుంచి 23 వరకు మీ నాయకుడు ఉండే కదా, 2 సార్లు జడ్చర్లకు వస్తే పీకి ఏమి ఇచ్చినాడయా? పోయినసారి సీఎం రేవంత్ రెడ్డి గారి ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన నెలల ఉదండపూర్ వాసులకి 631 కోటి రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన తర్వాత వచ్చినాడు. అదే కాకుండా ఈరోజు ఊరుకొండకు వచ్చినప్పుడు ఊరుకొండపేటలో ఆంజనేయ స్వామి గుడికి వచ్చి గుడికి 10 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. అంటే ఉట్టిగా రాలే, వచ్చినప్పుడల్లా నిధులతోనే చర్చలకి వచ్చినాడు. అదే కాకుండా ఊరుకొండ మండల్కి ఇంటిగ్రేటెడ్ మండల్ ఆఫీస్ అని చెప్పి 12,80,00,000 రూపాయలతోని, అదేవిధంగా జగ్బోయిన్పల్లి టు వెల్జాడ్కి 1,20,00,000 రూపాయలతోని రోడ్డు ఎక్కడ మంజూరైందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మీ నాయకుడు, అభిమాన నాయకుడు ద్యాబా గోపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ మిడ్జిల్కి ఏమి ఇచ్చినారంటే, మిడ్జిల్లో మహిళలకు సమైక్య బిల్డింగ్ 65 లక్షలు, అంబేద్కర్ కళాభవనం 1,90,00,000, అదేవిధంగా మహిళలకు పెట్రోల్ బంక్ పెట్టుకునే దానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా చెక్ డ్యామ్స్, వాడియాల చెక్ డ్యాము 5,91,00,000, వస్పుల చెక్ డ్యాము 8,50,00,000, బైరంపల్లి చెక్ డ్యాము 8,75,00,000. అదేవిధంగా ఇదే కాకుండా బ్రిడ్జులు, వానవడి దుండిబి వాగులో నీళ్ళు వస్తే చాలా మంది చనిపోతున్నారని చెప్పి బ్రిడ్జులు ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్వాయిపల్లి టు లింగం దానా 3 కోట్లతోని బ్రిడ్జ్ మంజూరు చేసినారు. అదేవిధంగా లింగంపేట టు నల్లకుండ తాండా 4.5 కోట్లు, నెక్కొండ టు బైరంపల్లి 4.5 కోట్లు, వల్లభరావుపల్లి టు వేముల బ్రిడ్జు 10,20,00,000. ఇదే కాకుండా ప్రతి గ్రామానికి ఏదో ఒకటి చేయాలి మిడ్జిల్ ఊరుకొండ మండలం అని చెప్పి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కిందికి 20 కోట్ల రూపాయలు, ప్రతి గ్రామానికి 50 లక్షల రూపాయలతోని నిధులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇదే కాదు, జడ్చర్ల నియోజకవర్గం మీరు చూస్తే రేషన్ కార్డులు 11,000 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డు 10 ఏళ్ళలో ఏమైనా ఇచ్చినారే ఒక రేషన్ కార్డు. అదే కాకుండా గృహజ్యోతి 26,000 గృహాలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం జడ్చర్ల నియోజకవర్గం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంద్రమ్మ ఇల్లు 3,500 అప్పుడు ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళా 2,000 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇదే కాకుండా రుణమాఫీలో ఎన్ని కోట్లు వచ్చినాయి తెలుసా? జడ్చర్ల నియోజకవర్గంకి 255 కోట్ల రూపాయలు ఉట్టి కేవలం జడ్చర్ల నియోజకవర్గంకి వచ్చింది. ఎంతమందికి తెలుసా? 31,000 మందికి రుణమాఫీ జరిగింది. వాళ్ళు ఏమో ఏం జరగలేదంటారు. మరి 255 కోట్లు ఎక్కడ పోయినాయి? మీలాగా ఆ బీఆర్ఎస్ వాళ్ళ దొంగ అకౌంట్లు చేసుకొని పైసలు వేసుకోలేదు, అకౌంట్లనే వేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఆ 10 ఏళ్ళలో ఏం చేస్తారా మీరు? ఆర్ఎన్బి రోడ్ ఎంత ఇచ్చినారా మీరు? 122 కోట్లు 10 ఏళ్ళల్లో.
అదే ఇప్పుడు 2.5 సంవత్సరాలలో ఈరోజు మనకి ఆర్ఎన్బి రోడ్లు 280 కోట్ల రూపాయలు జడ్చర్ల నియోజకవర్గంకి వచ్చినాయి హ్యామ్ ప్రాజెక్ట్ ద్వారా. పంచాయత్ రాజు 200 కోట్ల రూపాయలు పంచాయత్ రాజు రోడ్లు వచ్చాయి. ఇదే కాకుండా IIIT జడ్చర్లకి IIIT దాదాపు 400 కోట్ల రూపాయలతో వచ్చి, మొన్న రాజాపూర్ మండల్కి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 43 కోట్లతోని వివేక్ గారు వచ్చినారు. ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ బాలనగర్ మండల్కి యంగ్ ఇండియా స్కూల్ 200 కోట్ల రూపాయలు బాలనగర్ మండల్కి వచ్చింది. అదే కాకుండా మన పార్లమెంట్లో నవోదయ వస్తే నవోదయ స్కూల్ కూడా బాలనగర్ పెద్దాయిపల్లి కాడ కావాలని చెప్పి అక్కడ కూడా శాంక్షన్ చేయించి మొన్ననే క్యాబినెట్లో 20 ఎకరాలు కూడా ఆ స్కూల్కి మీరు క్యాబినెట్లో అప్రూవ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతుందని చెప్పి కూడా మీకు తెలుసు. అంటే జడ్చర్ల నియోజకవర్గము ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాం. మళ్ళీ నవాపేట్ మండల్కి పబ్లిక్ స్కూల్ కావాలని చెప్పేసి, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలని చెప్పి కూడా మేము ప్రపోజల్ పెట్టినాం. ఖచ్చితంగా నవాపేట్ మండల్ కూడా వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా బట్టి గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక మాజీ ఉండే, ఆయన మంత్రి ఉండే, ఆయన 6 సబ్స్టేషన్లు తెచ్చిండే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు వచ్చిన సబ్స్టేషన్లు 22 సబ్స్టేషన్లు జడ్చర్ల నియోజకవర్గం. ఈరోజు రాచాలపల్లి కూడా ఒక సబ్స్టేషన్ శాంక్షన్. మేమంతా ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళ విజన్తోని పనిచేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా 670 ట్రాన్స్ఫార్మర్లు కూడా జడ్చర్ల నియోజకవర్గం వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా జడ్చర్లకి బైపాస్ కావాలని చెప్పి కూడా డిపిఆర్ జితేందర్ రెడ్డి గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సెంట్రల్ నుంచి మనకి బైపాస్ కూడా వస్తుంది, ఆల్రెడీ టెండర్స్కి వెళ్ళిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఇన్ని వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు, వచ్చేది మేమే అంటారు. దేనికా మీరు వచ్చేది? ఫోన్ ట్యాపింగ్ చేసేదానికా? మా ఫోన్లు వినేదానికా? మహిళలు ఇక్కడ ఉన్నారు, ఒకటే అడుగుతానమ్మా. మా అమ్మకి 70 ఏళ్ళు, మా అమ్మ ఫోన్లు రికార్డ్ చేసినారు. నా భార్యకి అసలు రాజకీయంగా సంబంధమే లేదు, ఆమె ఫోన్ కూడా రికార్డ్ చేస్తారు. చెప్పండి అమ్మా, మీ కొడుకుతో మాట్లాడేటప్పుడు వేరే ఇంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ భర్తతో మీరు మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంది? నా భార్య అడిగింది నన్ను, నువ్వు రాజకీయాలు పోయిన దానికైనా నా ఫోన్ రికార్డ్ అయినాయి అని అడిగింది. ఏమి సమాధానం చెప్పాలి చెప్పండి మహిళలని చెప్పి నేను అడుగుతున్నాను. అదే మన ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉన్నది, కబ్జాలు లేవు. ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం మీరు చూస్తే అభివృద్ధిలో 1వ స్థానానికి తీసుకొచ్చేదానికి సంకల్పంతో ఉన్నాను. వచ్చేసరికి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి. నా సంకల్పం, నా విజన్ జడ్చర్లకి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నా దోస్తులతో మాట్లాడుతున్నాను. జడ్చర్ల డేటా సెంటర్లు తీసుకురావాలి, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి. జడ్చర్లకి ఒక విజన్తో మెట్రో కూడా తీసుకొస్తాను 10 ఏళ్ళని అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ ఎంపీ మల్లు రవి గారు శుభాకాంక్షలు పలికేందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆనరబుల్ ఎంపీ గారు.